ఏ ఒక్క రోజున నువ్వు అడిగారా? ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు జగన్ పార్టీ తరఫున తిరుపతికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. నాన్నగారిని మీరు గెలిపించినట్లయితే మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా ఏ నాయకుడితో సంబంధం లేకుండా మీరు నేరుగా మా ఇంటికి వచ్చి మీరు సమస్య చెబితే మా శక్తి మేరకు మేము చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. పోయినసారి జీవకోణంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చింది చిరంజీవి గారికి. ఈసారి అంతకన్నా రెట్టింపు మెజారిటీ ఇక్కడ రావాల్సిందిగా ఆ బాధ్యత అంతా కూడా మీపైనే ఉంది అన్న విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. మా పార్టీ నాయకులు కార్యకర్తలు మా నాన్నగారు కష్టపడినంత మాత్రాన మాకు గెలుపు అనేది సాధ్యం కాదు. మీ స్థాయిలో మీ వాళ్ళందరితో చెప్పి మీరు చేస్తేనే మాకు గెలుపు అనేది సాధ్యపడుతుంది. 2 సార్లు ఓడిపోవడం జరిగింది మనం. ఈసారి మా గెలుపు మీ చేతుల్లో ఉంది. కరుణాకర్ రెడ్డి గారిని మరి మీరు గెలిపిస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఏ సమస్యలో కూడా మీరు నాకు చెప్పచ్చు. మీకు మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. థ్యాంక్ యూ.